నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం మనం లక్డీ కపుల్లోని ద సెంట్రల్ హోటల్లో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం బీసీ బిల్లుకు సంబంధించి స్థానిక సంస్థల గురించి, అలాగే విద్య, అలాగే ఉద్యోగకు సంబంధించి రిజర్వేషన్ బిల్లుల కోసం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీంట్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చాలా మంది కూడా ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. మాట్లాడదాం అసలు ఏంటి ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇది మాట్లాడతాం పూర్తిగా. సో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు బీసీ రాజ్యాధికార సమితి దాసు సురేష్ గారు. నమస్కారం సార్. నమస్తే శాస్త్ర గారు. సార్ చెప్పండి, అసలు ఈ బీసీ బిల్లుల గురించి. ఎలాగో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బీసీ రిజర్వేషన్ కి ఆమోదం పలికింది, అంత సవ్యంగా నడుస్తున్న సమయంలో మళ్ళీ మీరు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు? ఏదైతే దశాబ్దాల కాలం నుండి బీసీల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అనేక సంవత్సరాలు కూడా క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగుతున్నాయి. దీనికి అనేక గ్రామాలలో, మండలాల్లో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని బీసీ రాజ్యాధికార సమితి తీవ్రతరం చేసినాం. ఇలా అనేక ఒత్తిళ్ల వల్ల ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42% రిజర్వేషన్ను అమలు చేసే విధంగా 2 బిల్లులను ప్రతిపాదించి దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించారు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళి అసలు ఒక రకమైనటువంటి కొత్త వింత పరిస్థితి ప్రారంభమైంది. ఏదైతే అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడిన తర్వాత దాన్ని జీవోగా బయటకు తీసుకొచ్చి దాన్ని గవర్నర్ గారి యొక్క ఆమోదం తెలిపి నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటేనేమో ఇది చర్చ ఇంకొక రకంగా ఉండేది. అలా కాకుండా కేవలము ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత దీన్ని రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్లోని ఉభయ సభ లోపల అంగీకారం చెప్పాలి, అదే రకంగా చట్ట సవరణ జరగాలి అనేటటువంటి విధంగా ఈ బాల్ని ఏంటంటే ఇది మన ఢిల్లీకి షిఫ్ట్ చేసినటువంటి విధంగా ఇప్పుడు కొనసాగుతుంది. అయితే మేమేమంటున్నాం అంటే ఇవాళ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు, వాళ్ళ యొక్క ఆదేశం మేరకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదింపజేయడం అనేది ఒక గొప్ప పరిణామం. ఇది బీసీల యొక్క సాధికారతకు ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి అమలు కార్యక్రమము ఇక్కడ తెలంగాణలో అయిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రయత్నం పూర్తిగా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయేది ఉంటే, ఏదైనా సమస్య తలెత్తేది ఉంటే అప్పుడు కేంద్రం మీద కొట్లాడితే బాగుండేది. కానీ ఇక్కడ అమలు సంపూర్ణంగా కాకముందే దీనిని రాజకీయంగా మనము కేంద్రం మీద నెట్టాలని అనేటటువంటి అంశం అనేది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్తో పాటు కేంద్రంలో కులగణన జరగడం కావచ్చు, కేంద్రం లోపల ఈ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అంశం కావచ్చు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వాళ్ళకు కూడా సబ్ కోటా వచ్చేటటువంటి విషయంలో కావచ్చు, అనేక అంశాలు కూడా ఇంకా మిగిలే ఉన్నాయి. ఇటు బీసీల యొక్క అభ్యున్నతి జరగాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా కవిత గారు రోజు సమావేశం ఏర్పాటు చేశారు, దీని గురించి మాట్లాడడం జరుగుతుంది కదండి. అసలు అక్కడ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు, ఏం జరుగుతుంది అసలు కామారెడ్డి డిక్లరేషన్ లో? కామారెడ్డి డిక్లరేషన్ లో అప్పుడు మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ను ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారు. చేసినటువంటి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వము అంటే మేము అధికారంలోకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఈ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% ఇవ్వడంతో పాటు అదే రకంగా ఏంటంటే కాంట్రాక్టులు కావచ్చు, ఇతర అవకాశాలలో కూడా బీసీలకు 42% ఇస్తుందని ఆ రోజు చెప్పారు. కానీ ఈ ఇటీవల కాలంలో చూసేది ఉంటే 42% సంబంధించిన బిల్లు ఇక్కడ అమలు కావట్లేదు. అది మాత్రమే కాకుండా ఇంకా ఇతరత్ర ఈ యొక్క అవకాశాలలో కూడా బీసీలకు 42% అందట్లేదు. బీసీ కాంట్రాక్టులు కావచ్చు, ప్రమోషన్లలో 42% కావచ్చు, అదే రకంగా పదవులలో కావచ్చు. అంటే ఇప్పుడు విద్యా వైద్య రంగంలో కూడా పూర్తిగా అందట్లేదని మీ ఆలోచన? అంటే రాజకీయంలో ఒకటే కాకుండా అన్నిట్లో కూడా, అన్ని రంగాల్లో కూడా మీరు ఉండాలని మీరు ఆశిస్తున్నారు కదా? తప్పకుండా కదా. బీసీల యొక్క శాతం 56% ఈ రాష్ట్రంలో. మరి ఎవరి శాతం ఎంత ఉందో వారికైనా అవకాశాలు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా. కాబట్టి 56% బీసీలు ఉంటే 56% అవకాశాలు దక్కాలి. కానీ అది కాకుండా 42% ఒప్పుకున్నారు కాబట్టి 42% మేర కన్నా మాకు అన్ని రంగాల అవకాశాలు దొరకాలి కదా. అటు ఏంటంటే విద్యా ఉద్యోగ రాజకీయాలతో పాటు కాంట్రాక్టులు కావచ్చు, ఆ పార్టీల నుండి పదవులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, అదే రకంగా ఏంటంటే అనేక అంశాలలో కూడా మాకు ఆ మేరకు అవకాశాలు దొరకాలి కదా. మరి అలా చూస్తే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఆ మేరకు బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అదే రకంగా ఎమ్మెల్సీలుగా
అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళలో కూడా ఆ మేరకు అవకాశాలు లేవు. సో ఇవన్నీ పరిశీలిస్తుంటే మాట వరకు బానే ఉంది. కానీ అమలు చేతల దగ్గరనే కొంచెం సమస్య వస్తుంది కాబట్టి మరి దాన్ని ఏ రకంగా పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సార్. సో ఈ కార్యక్రమం ద్వారా ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ప్రభుత్వం నుంచి? ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు కావడం కావచ్చు, అదే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా సాధించుకోవడానికి ఒక ఐక్య ఆ, కార్యాచరణ కొనసాగుతుంది. ఇటీవల మేము సోమాజిగూడలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ఒక ఐక్య కూటమిని ఏర్పాటు చేసి దాని కన్వీనర్ గా కొనసాగుతున్నాం. కాబట్టి ఈ యొక్క బీసీ సమాజం నుండి ఎవరెవరైతే నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా మేము సమీకరణ చేసి వాళ్ళ శక్తిని ఏకీకరణ చేసి త్వరలోనే ఒక కూటమిని బలోపేతం చేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. దానికి అవసరమైనటువంటి చైర్మన్, కో చైర్మన్, మిగతా ఎక్స్పర్ట్ కమిటీలు కానీ లేకపోతే స్టీరింగ్ కమిటీ కానీ ఇవన్నింటిని కూడా ఏర్పాటు చేసే క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.